ముందుగా టీవీ9 ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో నా పేరు వచ్చేసి ప్రొఫెసర్ పూర్ణచంద్రారెడ్డి. సో ఇక్కడ మెయిన్గా మార్వాడి యూనివర్సిటీ గురించి మీకు చెప్పాలంటే ర్యాంకింగ్స్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఈ రోజుల్లో స్టూడెంట్స్ ఎవరైతే ఇంజనీరింగ్ కోర్స్ కానీ ఏ కోర్స్ అయితే ఆప్ట్ చేసుకునే స్టూడెంట్స్ ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నేను ఇచ్చే ఒక సలహా కానివ్వండి, సూచన కానివ్వండి, ఏ యూనివర్సిటీ అయితే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుందో, స్టాండర్డ్స్ అంటే చాలా స్టాండర్డ్స్ ఉంటాయి మనకి, ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ కానివ్వండి, నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ చూసుకుంటే లైక్ NRF అంటాం మనము, సో NAAC ప్లస్ అంటాము, NBA అని అంటాము. ఈ ర్యాంకింగ్స్ యూనివర్సిటీ వల్ల స్టూడెంట్కి ఏమవుతుందంటే తన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్ ఆపర్చునిటీ అనేది వెతుక్కుంటూ వస్తుంది. సో ఇక్కడ మార్వాడి యూనివర్సిటీలో చూసుకుంటే ఈ నేషనల్ ర్యాంకింగ్సే కాకుండా QS ఏషియా ర్యాంకింగ్లో 353 ర్యాంకింగ్ అనేది మార్వాడి యూనివర్సిటీకి ఉంది. అదేవిధంగా ఇంకొక స్పెషాలిటీ ఇంకోటి ఏంటి అంటే CSE అండ్ IT కోర్సెస్ రిలేటెడ్ బ్రాంచెస్లో మాకు 40 రికగ్నైజేషన్ ర్యాంకింగ్ కూడా QS ఏషియా నుంచి వచ్చింది. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ ఆప్ట్ చేసుకునే కోర్సెస్తో పాటుగా ఈ స్టాండర్డ్స్ అనేది మనం చెక్ చేసుకుంటే చాలా మంచిదని నా యొక్క ఉద్దేశం. ఇక మార్వాడి యూనివర్సిటీకి వస్తే స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్తో పాటుగా ఇతర కల్చరల్ యాక్టివిటీస్ కోసం ఒక 44 క్లబ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మనకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ డ్యాన్స్ కానివ్వండి, NCC కానివ్వండి, అవి కాకుండా ఎడ్యుకేషన్ పరంగా సైబర్ క్లబ్స్ కానివ్వండి, గూగుల్ క్లబ్స్ కానివ్వండి, IBM, విప్రో ఇలా సర్టిఫికేషన్ చేయడం కోసం స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేస్తూ క్లబ్స్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ క్లబ్స్తో కాకుండా ఇంకా రీసెంట్గా మనం చూసుకుంటే ఇంటర్న్షిప్ అనేది మెయిన్ క్రైటీరియా ఈ రోజుల్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి. ఎందుకంటే ఒక 3 years చదివిన తర్వాత కంపల్సరీ ప్రతి స్టూడెంట్ ఎదురు చూసేది ప్లేస్మెంట్ ఆపర్చునిటీ కోసం. సో ఈ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ రావాలి అంటే స్టూడెంట్స్కి మెయిన్గా ఉండేది కంపెనీ కల్చర్ ఎలా ఉంటుంది అనేది తెలియాలన్నప్పుడు ఇంటర్న్షిప్ అనేది అక్కడ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ ఇంటర్న్షిప్ కోసం ఏం చేస్తారంటే స్టూడెంట్స్ని మేము ఇండస్ట్రీ రెడీ చేయడం కోసం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కాలేజ్లోనే అండ్ కాలేజ్ బయట కంపెనీస్కి ఇంటర్న్షిప్కి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని అక్కడికి పంపించడం జరుగుతుంది. సో ఆ డ్యూరేషన్లో వాళ్ళు అక్కడ కంపెనీ నేర్చుకోవడం, కంపెనీ కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఎంప్లాయీస్తో ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, ఇవి నేర్చుకున్న తర్వాత వాళ్ళు కాలేజ్కి వచ్చి దాన్ని అక్కడ పర్ఫామ్ చేసేందుకు సో వీఆర్ గోయింగ్ టు కన్సిడర్, అది ఒక సబ్జెక్ట్ కింద కన్సిడర్ చేసి ఎంకరేజ్ చేస్తాం. అండ్ అది కాకుండా స్టూడెంట్స్కి ఒక మెయిన్గా ఒక క్లబ్ ఒకటి ఉంటుంది, దాని గురించి నేను ఒక 2 minutes మీతో మాట్లాడతాను. ఇదేంటి అంటే MUIR అంటాం మనం, మార్వాడి యూనివర్సిటీ ఇన్నోవేటివ్ రీసెర్చ్ క్లబ్. దీనివల్ల స్టూడెంట్స్ బెనిఫిట్ ఏంటి అంటే తను 4 years అయిన తర్వాత జాబ్ చేయడమే కాకుండా ఒక నలుగురికి జాబ్ కల్పించే విధంగా ఈ క్లబ్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే స్టూడెంట్ దగ్గర ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఉన్నప్పుడు ఆ ఇన్నోవేటివ్ ఐడియా డెవలప్ చేయాలంటే కంపల్సరీగా స్టూడెంట్స్కి ఫినాన్షియల్ హెల్ప్ కావాల్సి ఉంటుంది. ఈ ఫినాన్షియల్ హెల్ప్ అనేది యూనివర్సిటీ వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి 2 lakhs నుంచి మొదలు పెట్టుకొని 1 crore వరకు ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫండింగ్ తోటి తనకు ఉన్న ఇన్నోవేటివ్ ఐడియా ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసి డిప్లాయ్ చేయడం వల్ల అతనికి గ్లోబల్గా ఎక్స్ప్లోజర్ వచ్చి సో ఈ కెన్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ఇన్ ఓన్ కంపెనీ. అది తనతో పాటుగా ఒక నలుగురికి జాబ్ ఇచ్చే విధంగా వాళ్ళకి అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది. సో ఇలాంటి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న యూనివర్సిటీస్లో మీరు జాయిన్ కావాలని నా తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.